హాయ్ నేను సతీష్. ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్లో ఫస్ట్ సంచాలక వ్యవహరించిన ఈ టాస్క్లో మనీష్ వ్యవహరిస్తే ఈ సీజన్కి ఫస్ట్ కెప్టెన్, అలాగే సంచాలకులుగా ప్రతిసారి కీలకమైన పాత్ర పోషించే పాత్ర కదా సంచాలకుడిగా. మరి ఎంత గొడవలు అయితేనే చూస్తా ఉన్నాం కదా. మరి వదలకు బెదరిక టాస్క్ గురించి క్లియర్గా చెబితే చాలా డెప్త్ అనాలిసిస్ చేస్తా. ఫస్టే లైక్ కొట్టేసేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్ కూడా ముందే నా ఒపీనియన్ చెప్పకముందే మీ ఒపీనియన్ ఏంటి మీరు చూశారు కదా. మనీష్ మర్యాద సంచాలకుడిగా పర్ఫెక్ట్గా చేశాడా, ఆ ఎంఎన్ఎల్కి అన్యాయం జరిగిందా, మీ అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. పెట్టేటప్పుడే తెలుస్తుంది ఆడియన్స్, మిగతా వాళ్ళందరూ ఫాలోవర్స్కి అందరికీ. సరే, ఈ వదలకు బెదరిక టాస్క్ ఏంటంటే గ్రీన్ లైట్ రెడ్ లైట్ పెట్టారు. సంచాలకులు పిలిచేటప్పుడు వాళ్ళు వెళ్ళాలి. మనీష్ మర్యాద సంచాలక కనుక రూల్స్ అయితే కాలు కింద తగిలితే అవుట్ అని పెట్టారు. ఫస్ట్ ఏమో డీమాన్ పవన్ పిలిస్తే రాము రాడ్ అయితే తీశాడు. రాము గెలిస్తే సృష్టి కెప్టెన్ అయ్యేది. అలాగే సృష్టిని పిలిస్తే ఆమె ప్రియా రాడ్ తీసింది. ఒకవేళ ఆమె గెలిస్తే ఈ కెప్టెన్ ఏమో డీమాన్ పవన్ అయ్యేవాడు. ఇక్కడ మూడోది ఇమ్మాన్యుయల్ పిలిచేటప్పుడు ప్రియాది రెడ్ లైట్ అక్కడ ఉండగా రాడ్ తీశాడు కదా, గ్రీన్ వస్తే తీయాలి అని ఆయన తర్వాత చెప్పి ఇమ్మాన్యుయల్ ఏకంగా ఎలిమినేట్ అని చెప్పడంతో గొడవ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ అసలు దీనికంటే ముందు ఈ గొడవకు చెప్పేదానికి ముందు మనీష్ని ఎందుకు సంచాలకుడిగా బిగ్ బాస్ ఏరి కోరి పెట్టాడు అనేది మీకు తెలిస్తే, ఆ దాంతోపాటు అతడు ఎందుకు అలాంటి రాంగ్ డెసిషన్, అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్, వరస్ట్ డెసిషన్ ఎందుకు తీసుకున్నాడు కూడా ఈ బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది అనేసి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది మీకు. ఎందుకంటే బిగ్ బాస్ ఈ బంపర్ ఆఫరు ఈ మనీష్కే ఫస్ట్ సంచాలకుగా ఎందుకు ఇచ్చాడంటే, అతను ఈవినింగ్ లైవ్లో సంచాలకుడే మొత్తం గేమ్ని చేంజ్ చేయొచ్చు అంటూ ప్రకటనలు చేశాడు. అందుకే అసలు ఏం చేస్తాడు, ఎట్లా గేమ్ చేస్తాడో అతడికే అసలైన అగ్ని పరీక్ష ఇప్పుడు బిగ్ బాస్ పెట్టాడు. నేను లైవ్ కూడా 24/7 మ్యాక్సిమం చూస్తాను, వాళ్ళు పడుకుండిపోయినంత వరకు చూస్తాను. సో పిన్ టు పిన్ అయితే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటే ఆ క్లారిటీ కూడా వస్తుంది. సరే, సంచాలకుడిగా ఇతను ఎమ్మాన్యుయల్కు చాలా చాలా అన్యాయమే చేసేసాడు. వరస్ట్ డెసిషన్, ఈ మాట నేను ఊరికే అనట్లేదు, పక్కా ప్రూఫ్స్తో క్లియర్గా చెబుతా. ఎందుకంటే అంతకుముందు డీమాన్ ఏమో గ్రీన్ రాకముందు తీస్తుంటే అరిచి ఆపాడు. ఒక ఏమది ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సేమ్ ఎట్లాగైతే రెడ్ లైట్ వేసేటప్పుడు ఆపుతూ ఉంటారు కదా కానిస్టేబుల్ వల్ల, ఇల్లు వచ్చినప్పటి నుంచే ఆపుతూ ఉంటారు, అట్లా క్లియర్గా అతడు వచ్చేస్తూ ఉంటే ఆపాడు. గ్రీన్ రాకముందు ఎందుకు వచ్చేస్తాను వాళ్ళకి ఆపాడు. ఆ తర్వాత సృష్టికి కూడా చేతిని పెట్టి మరీ గ్రీన్ వచ్చాక తీయమన్నాడు. బట్ ఎమ్మెన్యేలు వచ్చినప్పుడు ఏమైంది, కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయకుండా నిలబడి సోద్యం చూసినట్టుగా చూశాడే ఆయన. సరే హడావిడికి వెళ్ళి తీసేశాక అప్పుడు గ్రీన్కి ముందే తీసేసామంటూ హ్యాండ్ ఇచ్చేశాడు. అంటే అతను తీయాలనే ఎమ్మెన్యేలు రెడ్ ఉండగానే అది తీసేయాలి రాడని బలంగా కోరుకునే ఈ మనీష్ మర్యాద తీసే వరకు వేచి చూశాడు. మరి ఎందుకు లేకపోతే అంత మౌనంగా వాళ్ళిద్దరి కోసం అంత అలర్ట్ అయిపోయి అంత షార్ప్గా ఉండి అంత యాక్టివ్గా ఉండి వాళ్ళని అలర్ట్ చేసినాడు, ఇతను ఎందుకు చేయలే? నో డౌట్. అయినా తీసేస్తే పోనీ సరే ఎమ్మెన్యేలు తీసేస్తాడు. తీసేస్తే ఏం చేయాలి? ఫౌల్ అనొచ్చు కదా, మళ్ళీ కావాలంటే దానిని పెట్టేయచ్చు కదా. సరే ఫస్ట్ అని చెప్పొచ్చు కదా, ఫౌల్ ఓకే, ఇద్దరిది మిస్టేక్ ఉంది, నాది ఉంది, నేను అలర్ట్ చేయలేదు, మెయిన్ ఆయన సంచాలకుడికి ఆడించాలి. సో అనేటప్పుడు చెప్పాలి కదా, చెప్పలేదు కదా. బట్ పూర్తిగా ఎలిమినేట్ అని చెప్పడం ఏంటి? ఇది దారుణం, అన్యాయం, చాలా 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 కన్నింగ్ గేమ్. మళ్ళీ ఏమంటాడు, నేను నీకు చెప్పానా అని పవన్ను మనీష్ అడగడం చూస్తే ఖచ్చితంగా ఆగమని అరిచాడు కదా. మనం కళ్ళం బ్యాక్ వెళ్ళి రిపీట్ మోడ్లో మళ్ళీ చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ ఎమ్మెన్యేలు ఆవేశపడడంలో, బాధపడడంలో, ఆయన అంత ఆవేదన చెందడంలో తప్పే లేదు. క్లియర్ కన్నింగ్ సంచాలకు వరస్ట్ డెసిషన్ ఇక్కడ క్లియర్గా కనబడింది. ఇలాంటి సంచాలకులు అయితే అసలు ఎంకరేజ్ చేయకూడదు. అది వాంటెడ్లీ చేసినట్టు అనిపిస్తూ ఉంది. మళ్ళీ ఎంత ఈజీగా తీసి పడేసాడంటే సింపుల్ మిస్టేక్ అని అతనే అంటున్నాడు. సింపుల్ మిస్టేక్ని యాక్సెప్ట్ చేయకపోతే ఎలాగ? నువ్వు సింపుల్ మిస్టేక్ని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి నువ్వు ఫెయిల్యూర్ కంటెస్టెంట్ అంటాడు. అసలు ఎవరైనా అలా మాట్లాడతారా? మిస్టేక్ అని అతడు అర్థం అంటా ఉన్నాడు, పైగా సింపుల్ మిస్టేక్ అంట. అదే మిస్టేక్ ఒకవేళ ఇంకా అతడికి జరిగి ఉంటుంటే పోనీ ఆయన భాషలోనే ఆయన దృష్టిలో మిస్టేక్ అది. ఈ ఇమ్మాన్యుయల్కి చూసే వాళ్ళకి అన్యాయం అది. బట్ అతనికి మిస్టేక్ కదా, జస్ట్ ఏదో సింపుల్ మిస్టేక్, పొరపాటున ఒక లైట్ వేలో తీసి పడేసాడు. ఒకవేళ అదే ప్లేస్లో ఆ మనీష్ మర్యాద ఉంటే ఇలాగ ఒక సింపుల్ మిస్టేక్ అని ఊరుకుంటాడా? ఎమ్మెన్యేల్ ప్లేస్లో ఆయన ఉంటుంటే రచ్చ రంబోలో హౌస్ టాప్ లేచిపోయినంత గగ్గోలు పెట్టి గోల పెట్టేస్తాడు కదా. చిన్న చిన్న ఇష్యూస్కి అంత గోల పెట్టాడు ఆయన. మరి అలాంటప్పుడు ఎలా పూర్తిగా తెప్పించేస్తాడు? ఇది దారుణం కాదు? పైగా సింపుల్ మిస్టేక్ అనేటప్పుడు పోనీ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అనుకునే సింపుల్ మిస్టేకే. మరి అంత సింపుల్ మిస్టేక్ అనేటప్పుడు మరొక ఛాన్స్ ఇవ్వాలి కదా. తొక్కలో సంచాలా కనిపిస్తుంది అలా ఆడియన్స్కి ఇలాంటివి చూసేటప్పుడు. ఇలాంటి కన్నింగ్ గేమ్స్ ఆడుతూ మళ్ళీ పొద్దుస్తమానం తెల్లారులేస్తే నేను శుద్ధ పోసను, నేను వెన్న పోసను అంటే కబుర్లు చెప్పడం ఎందుకు? వై? కసితో తొలగించాడు, ఇది క్లియర్. పైగా అసలు ఎవరు ఈ మనీష్ ఎమ్మెన్యేల్ బయటికి పంపించేసి మరో వైల్డ్ కార్డు గురించి కూడా మాట్లాడి తెచ్చుకోండి ఉంచుకోండి అవన్నీ చెప్పడానికి ఎదురుగేమే. ఆ పెద్ద ప్లేయర్ వచ్చాడు, బిగ్ బాస్కి 100 మంది రీప్లేస్ కోసం ఉన్నారు, ఎదురని తీసేసి వాళ్ళని పెట్టుకోండి, వైల్డ్ కార్డుగా వచ్చే వాళ్ళని తెచ్చి పెట్టుకోండి బిగ్ బాస్ అని చెప్పి ఇవన్నీ అనడం చూస్తే కరెక్ట్ కాదు ఇది. అసలు నిజంగా చెప్పాలంటే
అసలు ఆలోచించి మాట్లాడుతున్నాడా, బుద్ధుండే మాట్లాడుతున్నాడా, అతనికి అవకాశం వస్తుందో రాదని ఆఖరి ప్లేయర్గా ఎంట్రీ ఇచ్చే వరకు ఊపిరి బిగబట్టి కూర్చున్నాడు. ఏదో రిజర్వేషన్ ఆ కోటాలో మాదిరిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడేమో అంత ఎగతాళిగా మరొకరిని అంత దారుణంగా అనొచ్చా? ఇక్కడ ఈయన చేసిందే పొరపాటు. దాన్ని సమర్థించుకునే దానికి మళ్ళీ అంతకు మించి మాట్లాడిన అనేస్తూ పైకి ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ కూడా కావాలనే మనీష్ని ఎక్స్పోజ్ చేయాలని సంచాలకుగా పెట్టాడు. సో ఈ దొంగాట ఆడతారని తెలిసే బిగ్ బాస్ కావాలని ఏరుకోరు ఆయన తీసి పెట్టాడు. బిగ్ బాస్ అంటే ఊరికే ఏదో టాస్క్లు ఆడించాం గెలిచాం కాదు. అక్కడ ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తారు, ఎంత ఫెయిర్, ఎంత ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారు, ఫేవర్ ఉంటాయా ఉండదా, ఇవన్నీ చూస్తాడు కదా. బిగ్ బాస్ కూడా కావాలని తను పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే మనీష్ ఏమన్నాడంటే ఫ్లోరా షైనీతో లైవ్లో స్పష్టంగా ఈ విషయం చెప్పాడు. సంచాలకుడు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అని. అందుకే ఆయన అన్నాడు సంచాలకుడికి తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు, గేమ్ మొత్తం మార్చేయచ్చు అని ఆయన క్లియర్గా అంత చెప్పడంతోనే సరే ఏం చేస్తాడో చూద్దాం బిగ్ బాస్ ఇక్కడ ఇస్తే ఎంత దారుణం చేశాడు. ఎందుకంటే ఏం చెప్పాడు తెలుసా ఫ్లోరా షైనీతో, మనం సంచాలకులుగా ఉంటే మనం గేమ్ చేంజ్ చేస్తాం, గేమ్ చేంజర్ అవుతాం, ప్రతి రూలు వినాలి, దానిని బట్టి గేమ్ చేయొచ్చు అని చెప్పాడు. ఎగ్జాక్ట్గా ఇదే ఇతను లైవ్లో ఆ అమ్మాయితో ఫ్లోరా షైనీతో చెప్పాడు. పైగా ఈ మనీష్ మార్నింగ్ నుంచి ఆ భరణి శంకర్పై నెగిటివ్ మైండ్ సెట్తో కూడా మాట్లాడుతున్నాడు. మార్నింగ్ నుంచి అనేదానికంటే దానికి బీజం ఎక్కడ పడిందో కూడా చెబుతా. మొన్న నామినేషన్ ఇతను చేయలేదు, లాస్ట్లో భరణి శంకర్కి 2 ఆప్షన్స్ ఇచ్చారు కదా, సుత్తి దొరికిన మనీష్ మర్యాద లేదా డీమన్ పవన్, వీళ్ళిద్దరిలో ఒకరు చేయాలని అక్కడ నుంచి ఉందనేది కూడా బయటపడింది. దానికి తోడు ఇప్పుడేంటి ఆ మార్నింగ్ చపాతీ మొక్క గురించి ఉండింది కదా, ఆ భరణి శంకర్ వచ్చిన తర్వాత ఆ చపాతీ మొక్కను కూడా ఎక్స్పోజ్ చేసేసరికి తట్టుకోలేకపోతున్నాడు. ఆ కసే ఇక్కడ నైస్గా చూపించి ఒక దెబ్బకి ఇద్దరు అన్న మాదిరిగా వేసేసాడు. ఇంకా అక్కడ ఇమాన్యుయల్ భరణి కలిపి. పైగా భరణి కావాలని ఇందాక చెప్పాను కదా నామినేషన్ కావాలనే మొన్న ఇతన్ని నామినేట్ చేయలేదంటే ఎవరిని, ఈ మనీష్ మర్యాదని డీమోన్ పవన్ నామినేట్ చేశాడంట. ఒకవేళ ఇతడు ఎందుకంటే ఈ మనీష్ మర్యాదను ఒకవేళ నామినేట్ చేసి ఉంటే నామినేషన్లోకి వెళితే ఇతనికి ఓటింగ్ పెరుగుతుందని, ఆ కుట్రతోనే ఇతనికి ఓటింగ్ పెరగకూడదని, ఆడియన్స్తో కనెక్షన్ రాకూడదని, ఇతన్ని హైడ్ అయిపోవాలని కావాలని డీమోన్ పవన్ చేశాడంట. అలా అండర్ కరెంట్గా ఇతడిని టార్గెట్ చేయడానికి ఆ భరణి నామినేట్ చేయకుండా వదిలేశాడంటూ అసలు ఇవన్నీ ఈ థాట్ ప్రాసెస్ అసలు ఎంత దారుణంగా ఈ మనీష్ది ఉందంటే ఇంత చిన్న విషయాన్ని కూడా ఇంత ఆలోచించేస్తున్నాడు. ఓవర్ థింకింగ్తో ఓవర్గా బ్లండర్ మీద బ్లండర్ చేసుకుంటూ పోతున్నాడు. ఈ మనీష్ అసలు నామినేట్ అయినందుకు ఆ రోజు డీమాన్ పవన్ కుయ్యో మర్రో అరే నన్నెందుకు నామినేట్ చేశారు, ఫస్ట్ వికెట్ అయిపోతానేమో ఆయన కింద మీద పడి బాధపడుతుంటే ఇతను చేయలేదనడానికి, ఇతను ఎందుకు చేయలేదంటే ఎంత ఉంది, నాకు మైలేజ్ వచ్చేస్తుంది, పాజిటివిటీ వచ్చేస్తుంది, ఆడియన్స్తో కనెక్షన్ వచ్చేస్తుంది, ఓటు బ్యాంకు ఫిక్స్ అయిపోద్ది, పడిపోద్ది, ఇన్ని రీజన్స్ వెతుక్కునే ఇతనికి ఫేవర్ చేశారు భరణి నామినేట్ చేయకుండా. ఫస్ట్ వీక్ టెన్షన్ ఎంత ఉంటుంది సరే, 2వ వారం 3వ వారం అరే ఫస్ట్ వీకే మనం అవుట్ అయిపోతే ఎంత బాగోదు అని ఎవరైనా ఫీల్ అవుతారు. అమ్మయ్య ఫస్ట్గా అన్నం తప్పిందే అని ఎవరైనా ఫీల్ అవుతారు. అది ఫేవర్ చేసినా సరే దాన్ని కూడా నెగిటివ్ థింకింగ్ చేస్తూ బాబోయ్ ఏం మైండ్ సెట్ అయ్యా బాబు అంత ఓవర్ థింకింగ్ అనిపించింది. అయితే నాకు తెలిసి ఈ రీజన్తోనే అటు ఎమ్మెన్యేలు ఇటు భరణికి ఛాన్స్ లేకుండా గేమ్లోంచి తప్పించేసినట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. ఇందాక చెప్పినట్టుగా ఒక దెబ్బకి 2 పెట్టలు అన్నమాట, ఇద్దరిని పక్కన పడేశాడు. పైగా ఇతను ఇంకోటి ఏంటంటే లైవ్లో దమ్ము సిరీస్ అయితే ఒక మాట అన్నాడు. ఏమంటే నువ్వు సంజన కోసం ఆడుతున్నావు కదా, ఒకవేళ నువ్వు ఆడి గెలిపిస్తే నీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుంది శ్రీజ అని చెప్పాడు. అంటే ఆమె కోసం మనం అపోనెంట్ అయినా అంటే టెనెంట్స్ ఓనర్స్ అయినా సరే ఇట్లా నువ్వు ఆవిడ కోసం ఆడితే పైగా ఆమెకి నీకు గొడవలు అయినా సరే అవన్నీ పక్కన పెట్టి నువ్వు 100% పెట్టి నువ్వు వాళ్ళు గెలిపించావంటే ఖచ్చితంగా నీ గ్రాఫ్ పెరిగింది, అది 100% కరెక్ట్. ఈరోజు శ్రీజకు అదే జరిగిద్ది, ఆమె గెలవడం వల్ల ఆమెను చూజ్ చేసుకోవడం అంతా కలిపి ఆవిడ గ్రాఫ్ పెరుగుద్ది. సో ఇక్కడ కూడా అదే ఫార్మాట్ ఇక్కడ భరణికి కూడా వర్తిస్తుంది అనేది. ఒకవేళ అతడు భరణి ఆడి గెలిపిస్తే కెప్టెన్ ఇమాన్యుయల్ అయినా సరే అరే భలేగా 100% ఇచ్చి పడేసావన్న, ఖచ్చితంగా గట్టిగా ఆడేవన్న, బ్రహ్మాండంగా ఆడేవన్న అని అతను కూడా గ్రాఫ్ అమాంతం పెరిగిపోతున్న ప్లాన్తోనే ఇంత మైండ్ గేమ్ ఆడాడు ఈయన. పైగా ఇక్కడ ఏమి ఒక ఎగ్జాంపుల్ క్రికెట్లో కూడా అంపైర్ చేయి అడ్డుపడితే బౌలర్ రాపుతాడు. మరి ఇక్కడ ఆయన పర్ఫెక్ట్గా అడిగాడు కదా, లేదంటే బాల్ వేసేస్తాడు. మరి నువ్వు ఎందుకు ఆపలేదని ఆ ఇమాన్యుయల్ పర్ఫెక్ట్గా ఖచ్చితంగా అడిగాడు. మరి ఆయన క్రికెట్ ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు ఏంటి ఎంపైర్ ఆగుతాడు కదా, లేదంటే మరి వెళ్ళి బాల్ వేసేస్తాడు కదా. మరి ఇక్కడ ఎంపైర్గా నేను అనేసి అతను చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్ అది కూడా పర్ఫెక్ట్గా ఇమాన్యుయల్ అడగడం తప్పే లేదు. పైగా నువ్వు గేమ్ చూడలేదంటాడు, గేమ్ చూడాల్సింది నీ రూల్, నీ పాత్ర నేనెందుకన్నా తీసుకుంటాను ఇమాన్యుయల్ అడుగుతావు అన్నాడు. పైగా రెడ్ లైట్ ఉండేటప్పుడు చూడకుండా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చేస్తారంటే నువ్వు అక్కడ ట్రాఫిక్ పోలీస్ ప్లేస్లో నేను పెట్టాడు బిగ్ బాస్, మరి నువ్వేం చేస్తున్నావు, రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఎల్లో లైట్ వచ్చేటప్పుడు అవన్నీ చూసుకోవాలి కదా, చెప్పుకోవాలి కదా, ఆపాలి కదా అని వాళ్ళు డిస్కస్ చేయడంలో తప్పే ఉంది. పైగా బుద్ధుని ఏ సంచారకైనా సరే ఎవరైనా సరే ఆ గ్రీన్ లైట్ వచ్చే వరకు కదలకండి అని ఖచ్చితంగా చెప్పాలి వాళ్ళకి. అక్కడ గ్రీన్ లైట్ పడాకే మీరు లేకండి వెళ్ళండి పెట్టండి అని చెప్పాలి. పైగా మెయిన్ రూల్ అదే అనేటప్పుడు అదే చాలా గట్టిగా నొక్కి ఒక్క నుంచి చెప్పాలి. అందుకే ఆ పవన్ సృష్టి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళారు.
వెళ్ళాలని మాదిరిగా వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళడం, ఆ గేమ్ నుంచి ఇప్పుడు ఇక్కడ తప్పించేస్తాను అనేటప్పుడు అంత పెద్ద డెసిషన్ తీసుకున్నప్పుడు కంప్లీట్గా డిస్క్వాలిఫై చేసేస్తాను, తీసేసి పడేస్తాను అనేటప్పుడు ముందే 100% చెప్పాలి. కానీ చెప్పాడా? చెప్పలేదే, సైలెంట్ గమ్మున ఉన్నాడు కదా. గ్రీన్ లైట్ రాకుండా మీరు ముట్టారా తీసారా నేను ఖచ్చితంగా అవుట్ చేసేస్తానంటే వాళ్ళు మరింత ఎలట్టుకుంటారు, జాగ్రత్తగా ఉంటారు. పైగా తెల్లారి దీని ఏమంటాడు మొన్నటి నుంచి రామురాదుడికి, నిన్ను నమ్మను, నువ్వు ఫేక్, నువ్వు సింపతి కార్డు వాడుతున్నావు, నువ్వు ఇన్నోసెంట్ వాడుతాను, సంజన నిన్ను నమ్మను అని ఇన్ని నీతులు చెప్పి ఇన్ని శుద్ధులు చెప్పి మరి ఇప్పుడు ఏం చేసింది ఏంటి? ఇప్పుడు ఎవరు ఫేక్ అనుకుంటారు ఆడియన్స్ చెప్పండి? ఇక్కడ ఇతడైతే నో డౌట్ అన్యాయం చేసేస్తాడు, కావాలని చేస్తాడు. ఇవన్నీ నేను చెప్పిన రైట్, నో డౌట్. ఇంక తర్వాత ఏంటంటే మాస్క్ మ్యాన్ గురించి కూడా ఇక్కడ చెప్పాలి. మాట్లాడితే నేను నీతి నిజాయితీకి నిప్పు, కనిపించిన 4వ సింహం, తెల్లారు లేచి నుంచి డప్పు 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 కొడుతూనే ఉంటాడు కదా. మరి ఆయన ఇక్కడ మధ్యలో దూరిపోయి మనీష్కి సపోర్ట్గా ఇప్పుడు ఎమ్మెన్యేలకు కానీ ఆ తనూజ వాళ్ళందరూ ఏంటంటే అన్యాయం జరిగింది, జస్టిఫికేషన్ కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తుంటే వాళ్ళు కడుపు మండింది. ఎమ్మెన్యేలు అరే ఇదేంద్ర నాయన ఇలా ఆట మొదలెట్టడం లేదు, అప్పుడు అవుట్ తీసి పడేసావు, పోనీ అన్యాయం చేస్తుంది, ఇద్దరు కళ్ళ ముందు కనపడదానికి ఎవరికైనా మండుతుంది. ఆ మండి నిలదీస్తుంటే ఈ శుద్ధబోస మాస్క్ మ్యాన్ హరీష్ మాట్లాడితే నేను నీతి నిజాయితీ నిప్పు నీతిమంతులను 100 సార్లు కొట్టుకుని ఇప్పుడేమో వచ్చేసి వాళ్ళని ఆపేస్తున్నాడు. బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే రెస్పెక్ట్ లేదు, ఇందాక ప్రోమోలో కూడా చూసాం కదా, అప్పుడు వెంటనే చేద్దాం అనుకున్నా, సరే ఎపిసోడ్ ఏకి చేద్దామని. బిగ్ బాస్ అంటే మీకు లెక్కలేదా, మా సంచాలకుడే ఫైనల్ అంటే కరెక్టే, సంచాలకుడేసినా ఫైనలే. అక్కడ అన్యాయం జరుగుతున్నప్పుడు నీ నీతి నిజాయితీ ఎక్కడికి పోయాయి? ఎందుకు నువ్వు ఒక స్టాండ్ తీసుకుని అడగట్లా? బిగ్ బాస్ మాటే ఫైనల్, బిగ్ బాస్ అంటే లెక్కలేదంటే మనం బిగ్ బాస్ ఏదైనా ఎంతకైనా వెళ్తా, నా మానవత్వం చాటుకుంటా అని చెప్పే కదా. నువ్వు తెల్లారలేసి 10 సార్లు నేను నీతిమంతుడు నిప్పు, నేను ఒక స్టాండ్ తీసుకుంటా 100 సార్లు చెప్పుకుంటే డప్పుకుంటే అవ్వదు. కానీ నువ్వు తీసుకునే ఒక డెసిషన్లో, తీసుకునే స్టాండ్లో, నీ పనిలో కనిపిస్తే ఆ సౌండ్ 100% రీసౌండ్ వస్తుంది. అది మాస్క్ మ్యాన్ హరీష్ ఎందుకు మిస్ అయిపోయాడు? తెల్లారిది డబ్బు కొడుతుంది, ఇక్కడ స్టాండ్ తీసుకుని ఎస్ కరెక్ట్, ఇది రాంగ్, ఇది రైట్ అని చెప్పొచ్చు కదా. అప్పుడే కదా నువ్వేంటో బయటపడేది. నువ్వు తెల్లారలేసి మళ్ళీ నేను చెప్పక్కర్లేదు కదా. సో ఇదైతే అన్యాయం జరిగింది, నో డౌట్. ఇక ఎపిసోడ్ వైజ్ రివ్యూకి వెళ్దాం. ఇదంతా లాస్ట్ ఈ టాస్క్ కెప్టెన్స్కి సంబంధించి కాబట్టి స్టార్టింగ్ ఏముందా, ఎమ్మెన్యేలు వచ్చి వాళ్ళంతా గ్రూప్ గేమ్ ఆడేస్తున్నారు, మనల్ని 8 మందిని నామినేట్ చేశారు, మనం ఇలా మాట్లాడుకున్నాక అది ఎవరు మోసేశారు, మనలో ఎవరైనా లీక్ వీరులు ఉన్నారని నిన్నటి నుంచి బుర్రలు అయితే చించుకుంటా ఉన్నారు. అయితే హరీషే విన్నాడు, ఆయన చెప్పాడు. బట్ వీళ్ళకి మనలోనే ఎవరైనా అక్కడికి కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారా, ఎవరైనా పోస్ట్ మాస్టర్ ఉన్నారా అని అయితే చించుకుంటా ఉన్నారు, కానీ అదేం జరగలేదు. నెక్స్ట్ భరణే, ఎవరు ఇండివిజువల్ గేమ్ వాళ్ళు ఆడదాము, ఎవరి స్ట్రాటజీలు వాళ్ళు స్టేట్ చేస్తారని చెబుతా ఈ ఎగ్ పంచాయతీ విషయంలో సంజన గుడ్డు తినే దాంట్లో పదే సారీలు చెప్పుకుంటూ ఉంటే నాకు అనిపించింది, ఆయనకి కర్మ అనిపించింది. గోటితో పోయేదని గొడ్డల దాకా తెచ్చుకున్నాడు. సింపుల్గా అవును ఎగ్గ వచ్చింది తినింది, ఏముంది ఆకలేస్తుందని తినింది, ఇచ్చాను, సరే మీరు నాకు ఏదో పనిష్మెంట్ ఇస్తే ఇవ్వండి, ఒక్క ముక్కలో తెగ్గొట్టేసి దానికి ఇటు దిప్పి కింద పడి మీద పడి ఇప్పుడు మొత్తానికి అందరి దగ్గర కూడా ట్రస్ట్ కోల్పోయిన పరిస్థితి అయిపోయింది అతనిది. ఇప్పుడు వీళ్ళు నమ్మట్ల వాళ్ళు నమ్మని పరిస్థితి అయిపోయి, అరే అంత సీరియస్గా చెప్పేశాడు, లేదన్నాడు, కాదన్నాడు, కూడదనడానికి దానికి కవరేజీల కోసం నానా అవస్థలు పడతా ఉన్నాడు, సింపుల్గా పోయేదానికి. అలాగే సృష్టి ఇక్కడ తనుజ భరణితో కూడా సంజన ఒక్క ఆమె వాళ్ళు అందరము డిస్టర్బ్ అయిపోయాము, మీరు తెలియదు అన్నారు, తెలిస్తే అప్పుడే అక్కడే చెప్పేయచ్చు కదంటే వాస్తవానికి ఈవిడికి ఇక్కడ ఎంత ఇన్వాల్వ్ అయిపోవక్కర్లే. ఇక్కడ ఇంకా మనకి ఎపిసోడ్లో చిన్న సీనే చూపించి రక్షించాడు అనుకోవాలి. లైవ్లో అయితే పెడబొబ్బలు పెట్టేసి రంకులు వేసేసి చిందులు దొక్కేసి చీదేసి కేవలం కంటెంట్ కోసమే ఇవంతా హడావిడి చేసింది ఈవిడ, నో డౌట్. ఈ భరణ అది చెప్పగా పేరున సారీలు అవసరమే లేదనిపించింది, అంతా ఒక్క మొక్కలో దిగిపోయేదానికి. సరే మనీష్ ప్రియ శ్రీజ గొడవ, ప్రతి దాంట్లో మీ ఇద్దరు దూరుతున్నారు, నేను కామ్ ఉంటే మీరు డామినేషన్ చేసేస్తున్నారు, తొక్కిపడేస్తున్నారు, నన్ను కంట్రోల్ చేసేస్తున్నారు, వాళ్ళంటే నన్ను కంట్రోల్ అని వీళ్ళు అనుకున్నారు. బట్ ఏంటంటే ఇక్కడ కూడా ఆ చపాతీ చెత్త బుట్టలో పడేశాడు కదా, ఫుడ్ వేస్టేజ్ గురించి ఆ మనీష్ మర్యాద పడేశాడు కాబట్టి తెగ ఫీల్ అయిపోతే హర్ట్ అయిపోతుండ్రు. వాస్తవానికి ఏంటంటే నిన్నటి నుంచే అదేవను ఇదేవను ఎంత ఓవర్ చేస్తున్నాడు అతను, ఎందుకు అట్టా మిగిలిపోయి కూడా పడేసే పరిస్థితి. ఆ డిమాన్ పవన్ ఒక పక్క అంటున్నాడు అరటిపళ్ళు మిగిలిపోతానే, బ్లాక్ అయిపోతానే, చాలా ఎక్కువ ఉండిపోతుంది ఫుడ్ ఎంత ఇస్తున్నాడంటే వాళ్ళతో టాస్కులు ఆడించో పాడించో ఏదో ఒక రకంగా చేసుకొని అవి ఫుడ్ వాళ్ళకి ఇవ్వాలని వేస్ట్ చేసే బదులు వాళ్ళకి ఇచ్చేవచ్చు కదా. ఇక్కడ మనీష్ మరి ఏంటంటే ఒక మామూలు కంటెస్ట్గా ఫీల్ అవ్వట్లేదు, నేను తోపు అనే ఫీలింగ్లో ఉన్నాడు. నేను సోలో గేమ్ ఆడుకుంటా, చాలా చనువు ఇచ్చేస్తాం, టైం చూసుకుంటేస్తాడు, ఫుడ్ వేస్ట్ అన్నాడు, ఈ రోజు నుంచి అన్ని హైలైట్ చేస్తా, ఫుడ్ ఇచ్చినందుకు పట్టించుకోలేదు, బట్ ఇక్కడ దీన్ని హైలైట్ చేసేసాడు, చిన్న చపాతీ వేస్ట్ చేసేస్తుంటే నీకు చిన్న చపాతీ మొక్క వాళ్ళు పాపం చూస్తున్నాం కదా, ఆ రీతు చదువు వచ్చి ఇలాగ వాసన చూసుకొని వాళ్ళందరూ రావు ఒక ఛాయ్ కోసం పదే బతిమలాడుతున్నా మీరు ఇవ్వకుండా, ఒక ఫ్రూట్ ఇచ్చాము ఇంప్రెస్ చేస్తే ఇంత లెక్కలు వేసుకొని మీరు ఇచ్చుకుంటూ పోయేటప్పుడు వాళ్ళకి అది ప్రతిదీ ఆవు ఎక్కడ దొరికేది, ఏం తింటామో తన దగ్గర కడుపు నిండా అనే పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. బట్ ఏదంటే ఎవరు నోటీస్ చేయట్లేదు,
రూల్స్ పెట్టినప్పుడు ఫాలో అవ్వాలని. సరే ఫుడ్ పడేసినప్పుడు కొన్ని సారీ చెప్పాలి కదా, ఫుడ్ వేస్టేజ్ అయింది కదా, అవతల వాళ్ళు అల్లాడిపోతున్నారు కదా, ఒక్కటి ప్లీజ్, ఒక్క చాయ్, ఒక్క కాఫీ అంటే కాఫీ గురించి, టీ గురించి ఎంత రచ్చ చేశారంటే వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి మీకు ఒక దసరా బంపర్ ఆఫర్ బోనస్ ఇచ్చేస్తామని మాదిరిగా మీలో మీరు కొట్టుకు చావండి, డిస్కషన్ చేసుకోండి, కాఫీ టీ తాగడానికి ఎవరు డిజర్వ్ తేల్చుకోండి అంటే అందరూ ఆశపడ్డారు, ఒక అందరికీ ఇస్తారేమో. ఫైనల్గా ఒక్కరికంటే సగం మంది అక్కడ నుంచి పారిపోయారు. ఆ వీడియో నేను ఇప్పటికే జర్నలిస్ట్ అది ఛానల్ అప్లోడ్ చేస్తే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, చూడండి ఎవరు ఎట్లా బిహేవ్ చేశారనేది. ఆ కాఫీ బాబోయ్ మీకు జీవితంలో తాగమన్నంత విరక్త పుట్టించేలాగా చేశారు. సరే పునః సాదా పంచాయతీ పక్కన పెడదాం. ఫుడ్ పడేసినప్పుడు వేస్టేజ్ అయిపోయినప్పుడు కనీసం సారీ చెప్పాలి కదా, అనుకోకుండా జారిపోయిందో లేకపోతే ఎక్కువ అయిపోయిందో ఏదో సంథింగ్ చెప్పాలి కదా, తప్పు అయిపోయిందని ఒప్పుకోవచ్చు కదా, అంతే తప్ప మళ్ళీ అటాకింగ్ అంటారు స్వామి అనిపిస్తుంది ఎవరికైనా ఆడియన్స్ చూసే వాళ్ళకి. మళ్ళీ ఎవరిని అడిగి లోపలికి వచ్చారు కాబట్టి చూశారు అని వాళ్ళు అటాక్ చేస్తారు. అంటే ఇతను వేస్టేజ్ చేసి కష్టపడి వాళ్ళు వండి తినేదానికి ఆకలితో వాళ్ళ కడుపు తనివిదేరా నచ్చింది తినాలనుకున్నా తినలేకపోయినా ఇంత వేస్టేజ్ చేసి పడేసేదానికి వాళ్ళు చూసి హైలైట్ చేసేసరి చెప్పేశారనే ఫీల్ అవుతుండే తప్ప ఫుడ్ వేస్ట్ చేసేస్తారనే ఫీలింగ్ ఏమాత్రం లేదు. పెద్ద ఈగోయిస్టిక్ మెంటాలిటీలాగా అనిపించింది నాకైతే చూస్తే. ఫుడ్ నాది, నేనేమైనా చేసుకుంటా అంటాడా, ఏంది ఎగరడం చూస్తే బాగా ఓవర్ చేస్తూ ఉన్నాడు అనిపిస్తూ ఉంది. ఈయన పడేసినందుకు ఫీల్ లేదు కదా, వాళ్ళు చూసేసి హైలైట్ చేసేసినందుకు ఫీల్ అవుతావు అన్నాడు. పైగా ఎక్కువ లిబర్టీ ఇచ్చేస్తున్నాం అందుకే టైట్ చేసేస్తాం, ఏంట్రా బాబీ రూల్స్, ఈ బిగ్ బాస్ అంతా ఈ వారం నీకు ఇచ్చాడు అక్కడ వానర్స్కి ఇవన్నీ చెప్పి నెక్స్ట్ వీక్ మారుస్తాడు. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళైతే చూసి ఖచ్చితంగా బిగ్ బాస్ మారుస్తాడు. సరే మీరు ఇక్కడ ఇలా చేస్తున్నారు కదా, అక్కడికి వెళ్ళాక వాళ్ళ పెయిన్ కూడా తెలుస్తుంది అని లెక్క. సరే రెండోది ఏంటంటే ఆ పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఆయన కూడా కాఫీ విషయంలో కూడా చెప్పే కదా, వాళ్ళకేమో కాఫీ కోసం టీ కోసం పెద్ద డిబేట్ పెట్టి ఎవరు డిజర్వ్ తేల్చుకుంటూ కొట్టుకుంటూ తనుకోండి అని చెప్పేసి వాళ్ళ ముందు ఈయన కప్పు పట్టుకుని జుర్రుకొని తాగుతూ ఉంటా వాళ్ళకి ఎలాగుంటుంది. అరే కనీసం ఆలోచించక్కర్లేదు అన్నట్టుగా. సరే అది అయిపోయిన తర్వాత ఈ సంజనకేమో 2 days పనిష్మెంట్ అన్నారు, తర్వాత నో యాక్సెస్ అన్నారు హౌస్లోకి, ఆ ఫుడ్ బ్యాటరీస్కి తెచ్చుకోవాలి, ప్లేట్ కడుక్కోవడానికి కూడా లేదంటే ఆ అమ్మాయి సరే టిష్యూ పేపర్తో ఆ వచ్చిన క్యారేజ్ వచ్చే బాక్స్లోనే తింటారని ఫిక్స్ అయిపోయింది. సరే అట్లానే సరే ఇంత ఆవిడకి ఇన్ని రూల్స్ పెట్టారు, ఏమైంది ఫైనల్గా ఆవిడే మొదటి కెప్టెన్ అయిపోయి బిందాస్గా రానివాసం ఎంజాయ్ చేసే టైం అయితే వచ్చేసింది. అలాగే ఎమ్మాన్యుయల్ అక్కడ ఇక్కడ మనకి ఎపిసోడ్లో కట్ చేసారు కానీ చాలా ఫన్ అయ్యింది. ఆ సంజన ఎగ్గు చుట్టూ మనం అంత గొడవలు పడి గింజుకొని గిలగల్లాడిపోయి ఆవిడ మీద అటాక్ మోడ్లోకి వెళ్ళి ఎంత పంచాయతీ పెట్టుకున్నాం కదా, కానీ ఆవిడే లేకపోతే ఎంతమందికి ఎంత కంటెంట్ వచ్చేదా, ఎంత ఎంటర్టైన్మెంట్ వచ్చేదా. ఆవిడ చాలా స్ట్రాంగ్ లేడు, అస్సలు ఎంత కంబ్యాక్ అంటే ఎంత పెద్ద గొడవలు జరుగుతున్న పిచ్చ లైట్ తీసుకుని వెళ్ళి కూర్చొని చక్కగా బ్రహ్మాండంగా మాట్లాడుతుంది. సో అవన్నీ కూడా మనకి తీస్తారు. ఇలాంటివన్నీ నేను ఎపిసోడ్లో చూపించకపోయినా లైవ్ తలకు అప్డేట్స్ అన్నీ న్యూస్బుల్ అండ్ జర్నలిస్ట్ అసలు అప్లోడ్ చేస్తూ ఉంటాను కనుక 2 ఛానల్ నోటిఫికేషన్ రాకపోయినా ఒకసారి చూడండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయండి, కూడా లైక్ అయితే కొట్టండి. సరే ఇక్కడ ఇంకోటి ఫన్ ఏంటంటే హరీష్ వచ్చి ఐబ్రో పెన్సిల్ దొంగతనం చేసామని రీతుని అడిగితే ఆ అమ్మాయి అంటది కదా, దొంగతనం అమ్మ ఎంటా ఉంటా లేదనింది కదా, మరి నిన్న మేము మనసులో దొంగతనం చేస్తాం తప్ప వస్తువులు కదా అనేది కదా. ఆ అరటిపండు ఎవరమ్మా దొంగతనం చేస్తే నా రీతు చౌదరి కాదా. అలా ఇంకోటి ఇక్కడ నాకు ఏమంటే ఫన్నీగా అనిపించింది, ఆ అమ్మాయి దోముతుంటే ఆ డీమాన్ పవడు దూవుడు, ఈమె దోముడు ఆయన దూవుడు. మన ఎమ్మెన్యేలు అన్నాడు కదా వెజల్స్ అన్ని క్లీనింగ్ రీతి ఎలా చేస్తుందో చూస్తానంటే ఏంటి, ఆ అమ్మాయి దోముతూ ఉంటూ నువ్వు ఎలా చూస్తావు అన్నాడు కదా. ఎగ్జాక్ట్గా ఆయన ఫన్ వేలో అన్న జోక్ కానీ సరే అదే జరుగుతుంది. ఆమె దోమడం ఈయన దోవడం ఇదే పన్నీ కనిపించాయి. అలాగే ఇంకోటి ఏంటి, సరే ఇప్పుడు ఇంకోటి ఇక్కడ ఫుడ్ కూడా మళ్ళీ అబ్బా ఆకలి బిగ్ బాస్ తినలేకపోతున్న బిగ్ బాస్ తినేయాలని బస్ అలా ఆ స్మెల్ చూసి స్పూన్ తెచ్చుకొని వచ్చింది కదా. ఇక్కడ క్లియర్గా ఆ ఎగ్ కోసం సంజన కోసం ఎంత రచ్చ చేసిందో ఈరోజు మళ్ళీ ఆ సంజన ఒక రకంగా ఈమెను కాపాడింది. తీసుకొని తిందామనుకున్న ఆలోచన కింద మీద పడేసరికి ఎదురుగా సంజన అటు నుంచి అలా వెళ్ళి అయిపోయి మళ్ళీ బుక్ అయిపోతాం బిస్కెట్ అయిపోతాం అన్న మాదిరిగా పక్కన పెట్టేసి సర్లే ఎందుకులని వచ్చేసింది కానీ ఒక రకంగా. తర్వాత ఈ రాము భరణి ఎమోషన్స్, ఈ హగ్స్, ఈ కిస్సులు, ఈ పేరెంట్స్, ఈ ప్యాంపరింగ్లు ఇవన్నీ చూస్తే ఈ నాయన జాకీలేసి లేపుతుంది, నేను జాకీలేసి లేపితే ఇద్దరిని ఎందుకో ఒకరినొకరిని తెగ పోగొట్టుకుంటున్నారు సమయం సందర్భం దొరికితే. అలాగే సుమన్ శెట్టి సిగరెట్స్ కోసం ఈవిడే దాచేసి మళ్ళీ ఆయన అడిగినా సరే అబ్బే నేను లేదండి, ఆవిడ చెప్పే విధానం చూస్తే ఇంత కాన్ఫిడెన్స్గా చెబితే అయ్యో పొరపాటుని ఎవరిని అడిగేసామా, ఈవిడని తప్ప ఎవరినైనా అనుమానించచ్చు తప్ప ఈవిడిని మాత్రం అనుమానించకూడదు అనే మాదిరిగా హడావిడి చూస్తే అక్కడ ప్రియ ఒక మాట అంటది గమనించారా, ఈరోజు తన కంటెంట్తో ఎవరు సంజనా కంటెంట్తో సుమన్ నిన్న ఎక్స్పోజ్ చేయాలని ఫిక్స్ అయినట్టు ఉందంటే ఎగ్జాక్ట్లీ అదే అవుతుంది. మీకు లైవ్లో ఒక ఇంపార్టెంట్ కాన్వర్జేషన్ ఇక్కడ మాస్క్ మ్యాన్ అయితే భలే చెప్పాడు. మొన్న నేను రివ్యూలో చెప్పినట్టుగా ఎగ్జాక్ట్గా ఈరోజు ఇచ్చిన కంటెంట్కి సంజనా కనుక ఈ ఎపిసోడ్లో లేకపోతే అసలు కంటెంట్ ఏమిటి, ఎపిసోడ్ ఏంటి, అసలు నామినేషన్స్ పాయింట్స్ ఏంటి, ఈ రోజంతా లైవ్ ఎలా జరిగేది అన్నాం కదా, అలాంటి పాయింట్లో పర్ఫెక్ట్గా హౌస్లో ఉండి మాస్క్ మ్యాన్ ఫ్లోరస్ అని తన్నాడు. ఏమంటే సంజనకు ఏ పని ఇవ్వలేదు, అందుకే తానే ఒకటి క్రియేట్ చేసుకుంది, అది చాలా పెద్ద విషయం, ఊరికి ఖాళీ కూర్చుంటే ఏమొస్తుంది లేక అంటూనే సంజన లేకపోతే అసలు ఫ్లోరస్ అని మీరు అసలు నోరు ఇప్పేవారా, ఫైర్ అయ్యేవారా, షివరింగ్ అయ్యేవారా,
అలా అవ్వబట్టే కదా మీ పర్సనాలిటీ ఏంటి అనేది బయటకు వచ్చింది. ఆమె అలా బయటికి తీసుకొచ్చింది. దట్ ఈజ్ సంజన అని పర్ఫెక్ట్. ఆ రోజు నేను ఇదే కదా చెప్పా. నోరు లేని వాళ్ళందరికీ, పవన్ కళ్యాణ్కి, ఆశా షైనికి, సుమన్ శెట్టికి, డీమాన్ పవన్కి, ఇంతమందికి నోరు తెప్పించింది సంజన. వీళ్ళకి మాటలు వచ్చి మాట్లాడతారో, వీళ్ళలో కూడా ఫైర్ మిస్ ఫైర్ ఏదో ఒకటి ఉందని కెలికి ఫైయింగ్ చేసింది సంజన. అందువల్లే వచ్చింది అంటూనే ఎవరుతున్నా మాస్క్ మ్యాన్ అదే అన్నాడు. ఆమె ఏమి చేయకపోతే చాలామంది బయటకు వచ్చేవాళ్ళు కాదు. బట్ సంజన లాంటి వాళ్ళకంటే మీలో సైలెంట్గా, ఆశా షైన్లో సైలెంట్గా ఉన్న వాళ్ళకి సొసైటీలో యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ బిగ్ బాస్ హౌస్లో సంజన లాంటి పర్సనాలిటీ చాలా అవసరం అని చాలా పర్ఫెక్ట్గా చెప్పాడు. అది వాస్తవం. ఈ మాస్క్ మ్యాన్ రూడ్గా ఉన్నాడు, ఎలా ఉన్నాడు పక్కన పెడితే, ఈ మాస్క్ మ్యాన్ లాంటి వాళ్ళు, ఈ సంజన లాంటి వాళ్ళు ఈ హౌస్కి అవసరం. ఆ శ్రీజ లాంటి వాళ్ళు ఉండాలి, కంటెంట్ వస్తుంది. అది వాళ్ళకి పాజిటివ్ అండ్ నెగిటివ్ పక్కన 100% ఇలాంటి ఉండాలి. అలాగే ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడండి. పేలిన బాంబులు గొప్పవి కావు, వాటిని వెలిగించిన అగ్గిపోళ్ళదే క్రెడిట్ అంత. ఎంత పర్ఫెక్ట్గా చెప్పి నాకు ఇది భలే నచ్చింది. అది అంతే కదా, ఆవిడ వెలిగించబట్టే కదా మొత్తం తగలబడినట్టుగా అయ్యింది కంటెంట్. సరే, నెక్స్ట్ వన్, ఇమాన్యుయల్ ఫీమేల్ గెటప్ వేసుకుని ఏదో ఫన్ కోసం ట్రై చేసి ఇక సంజన కన్ఫెషన్ రూమ్కి పిలిచేటప్పటికే నేను చెప్పాను కదా మార్నింగ్ అప్డేట్స్లో, లీక్స్లో, సీక్రెట్ టాస్క్ అని కాదు, లేదు ప్రాంక్ అని కొందరు రకరకాల డౌట్లు పడుతూ రకరకాలుగా అయిపోతూ ఉంటే ఆవిడ మొత్తానికి హౌస్లో కన్ఫెషన్ రూమ్లోకి అడుగు పెట్టేసాక అందరూ గేమ్ ప్లే చేస్తున్నారు, షుగర్ కోటెడ్ అయితే మంచిగా బిహేవ్ చేస్తున్నారు. నేనైతే మోస్ట్ ఫేవరెట్, ఎందుకంటే 10 మంది నామినేషన్ అంటే మామూలు విషయం అని లెక్క. అదే ఇంకొకరైతే టెన్షన్తో బిగిసిపోయి అవునా ఒకటో వారంకి అవుట్ అయిపోతుంది, ఎంతమందికి టార్గెట్ అయిపోయింది భయపడేవారు. బట్ ఈవిడైతే హానెస్ట్గా ఉంటుంది, నచ్చినట్టే చేస్తుంది అంటుంది. అదే చెప్పింది, మనం కూడా చూస్తా ఉన్నాం. స్ట్రాటజీలో పాడులో కంటెంట్ కోసం ఏదైనా చేద్దాం, ఎలాగైనా చేద్దాం అంటే ఆవిడకి ఏది అనిపిస్తే అది చేస్తూ ఉంది, ఎలా ఉండాలంటే అలా ఉంటుంది. సో బిగ్ బాస్ ఆవిడకి చెప్పినవి వీళ్ళు తర్వాత వచ్చి ఏమన్నాడు చెప్పుంటే వాస్తవానికి అవన్నీ ఒకవేళ చెప్పుంటే వీళ్ళు హడలిపోయావు. అమ్మో, బిగ్ బాస్ నుంచి స్టార్టింగ్ వీక్లోనే ఎంత మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయా అంటే. ఎందుకంటే ఆయన మామూలుగా చెప్పలేదు కదా, మీతో విభేదించడం, మిమ్మల్ని కార్నర్ చేయడం అంతా నేను గమనించాను. మీరు ఒక్కలే నిర్భయంగా మీకోసం నిలబడ్డారు, ఎవరేమనుకుంటారన్న భయం లేకుండా మీకోసం మీరు హౌస్ మేట్స్ని కార్నర్ చేయడం గమనించాను. మీ ధైర్యం చూసాక స్పెషల్ పవర్ అని చెప్పడం చూస్తే 5 కంటెంటర్స్గా సెలెక్ట్ చేయాలని చెప్పడం, ఇవన్నీ ఒకవేళ ఆవిడ యాస్టేజ్గా తెలుగు ప్యూర్ రాదు కనుక ట్రాన్స్లేషన్ చేసి ఉంటుంటే వీళ్ళందరికీ ఫ్యూజులు, శ్రీజ లాంటి వాళ్ళకి, మాస్క్ మ్యాన్కి చాలా మందికి మబ్బులు తొలగిపోయాయి. ఈవిడేదో హడావిడి చేసింది, హౌస్ హార్మోని పాడు చేసిందని పదే అంటున్నారు కదా. అరే నిండా ఒక వారం కాలేదు అప్పుడే బిగ్ బాస్ నుంచి ఎంత కాంప్లిమెంట్స్ వచ్చి నీకు స్పెషల్ సూపర్ పవర్ ఇచ్చారంటే నువ్వే రైట్ ట్రాక్లో గేమ్ ఆడుతున్నావు, మేమే మిస్అండర్స్టాండింగ్, గేమ్ ఇంకా అర్థం చేసుకోలేదనే విషయం వాళ్ళకి అర్థం అయ్యేది. సరే, ఇక్కడ ఇంకో ఫన్ ఏంటంటే లైవ్లో ఒక 5 ఎంచుకోవాలంటే తీసేయాలి బిగ్ బాస్ కెప్టెన్ కంటెండర్స్గా. ఆవిడకి అర్థం కాలేదు, తర్వాత సెలెక్ట్ చేయాలంటే మళ్ళీ చెప్పుకొచ్చింది ఆవిడ. ఎందుకంటే తనకు పోటీ ఈజీగా ఉండాలి, ఎవరైనా స్వార్థం ఉంటుంది అక్కడ. సో నాకు కాంపిటీషన్ తక్కువ ఉంటుందన్న సృష్టినే ఆమెను సెలెక్ట్ చేసుకుంది. అట్లాగే ఆ డీమన్ పవన్ స్వీట్ బాయ్ అని, ఫ్రెండ్షిప్ హరీష్తో అని, జెన్యూన్ కన్సర్న్ ఉందని, అట్లాగే క్లవర్ మ్యాన్ ఎమాన్యుయల్ అని చెప్పి తనకు కూడా ఫ్రెండ్ అని చెప్పేసి క్లవర్ ఎవరైనా హరీష్ కానీ, ఇట్లా మరి తనతో ఒక పాజిటివ్ వైబ్ ఉండే వాళ్ళు అవన్నీ చూసుకుని తను కూడా గెలవలగలిగి చేసుకుంది. ఇక్కడ మళ్ళీ అంటది కదా, ఈ గర్జనం సింహ గర్జనలాగా గర్జనం చేయొద్దు, చేస్తే నేను చేస్తాను, నో టెన్షన్ అంటే దేనికైనా రెడీ, మీరు అరుస్తే నేను అరుస్తా, మీగా ఉందా నోరు నాకు ఉందన్న మాదిరిగా చెప్పింది. అయితే లైవ్లో చాలా ప్రయత్నం చేశారు వాళ్ళు. శ్రీజ క్వశ్చన్ మీద క్వశ్చన్ అట్టగా మనీష్ మర్యాద హౌస్ మేట్స్ అడగడంలో తప్పే లేదు, అడగాలి. ఎందుకు నన్ను సెలెక్ట్ చేయలేదు, నేను ఎందుకు మీకు కెప్టెన్గా లీడర్గా అర్హుడు కాదనిపించింది, అర్హురాలు కాదని ఎవరు పాయింట్ వాళ్ళు చెప్పారు. మీకు క్లోజ్గా ఉండేవాళ్ళని, మీకు ఫ్రెండ్గా ఉండేవాళ్ళని సెట్ చేసుకున్నారు, హౌస్ హార్మోని చూడలేదా, ఇవన్నీ ఎవరు ప్రతినిధులు గట్టిగానే చేశారు. ఇక్కడ మా ఎపిసోడ్లో తగ్గించారు. కానీ ఆవిడ కూడా బాగానే డిఫెండ్ చేసుకుంది. అవును నాకు అవకాశం వచ్చింది, నా తనకమాలికి ధర్మం చేస్తాను, నన్ను కాదు నేను మిమ్మల్ని పడితే అంటే నువ్వు అర్హురాలు కాదు, నువ్వే ఒప్పుకున్నావు కదా, మళ్ళీ ఆవిడకి బ్యాండ్ బాజా అవుతుంది. సో నో డౌట్ ఆవిడ చెప్పుకుంటూ ఆవిడకి పాజిటివ్ ఉండే వాళ్ళందరినీ కూడా చెప్పుకొని మంచిగానే డిఫెండ్ అయితే చేసుకుంది. ఈవిడ వల్ల అయితే నాకు కంఫర్ట్ ఉంటుంది, ఆవిడ వైద్యులు ఎట్లా ఉంటుంది సో అని చెప్పేసి. తర్వాత ఇంకా చపాతీ ముక్క గురించి చెప్పే కదా, డస్ట్బిన్లో వాళ్ళు అంత అల్లాడిపోతుంటే చపాతీ మొక్కేనంట పవన్ కళ్యాణ్. ఆయన మాత్రం కాఫీ తాగుకుంటూ వాళ్ళు ఊరించి ఇవ్వకుండా ఇది చేస్తాను, ఫుడ్ అంతా వేస్టేజ్ చేసుకుంటూ ఇవ్వచ్చు కదా. ఆ రీతు తనుజాలు అన్నట్టుగా మొక్కే అయినా సరే ఇవ్వచ్చు కదా. ఆ మొక్క కోసం వాళ్ళు అలా కొలలం అయిపోతూ ఉన్నారు. ఎక్కువైపోయిన ఫుడ్ ఎవరికి ఇచ్చినా పాజిటివ్ కదా. తనుజ పర్ఫెక్ట్గా చెప్పింది, ఏమైనా నష్టమేమైనా వచ్చిందా, అది ఆడియన్స్కి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది కదా. ఆవిడ చెబుతా ఉన్నా మరి వీళ్ళకి అర్థం కాని పరిస్థితి అయిపోయి. అట్లాగే ఈ మనీష్ కూడా ఇండివిజువల్ గేమ్ ఆడతా, రూల్స్ పెట్టుకుని బ్రేక్ చేస్తున్నాం, పాయింట్ అవుట్ చేయట్లేదు, మళ్ళీ ఇందాక చెప్పినట్టు గోల ప్రతిదానికి అయిందని కాదానికి ఆ ఫుడ్ గురించి ఇంత రచ్చ చేశాడు. మరి వాళ్ళకి మండుతుంది కదా, ఎందుకంటే వాళ్ళు వేస్టేజ్ చేయడంతో పాటు ఇప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరికి ప్రియాకి వాళ్ళకి చెబుతా ఉన్నాడు,
మీకు నచ్చినట్టు ఇచ్చుకుంటున్నారు అంటే ఇతను కూడా మరి ఇతనికి నచ్చిన వాళ్ళకి ఇస్తానని లెక్క వాళ్ళు కూడా ఫైర్ అయ్యారు. అక్కడ తప్పేముంది, వాళ్ళ భరణ అనేది కూడా ఆ ఫుడ్ వేస్ట్ చేసే బదులు ఎక్కడ ఇచ్చేస్తాం మా వాళ్ళు తినేవాళ్ళు కదా అని అది ఎక్కడ నెగిటివ్ పోర్ట్రే అయిపోద్దు అని మాదిరిగా అప్పటికే భరణ మీద నేను నాకు చెప్పినట్టుగా ఈయన కావాలని నేను నామినేట్ చేయలేదు ఓటింగ్ ఇవన్నీ కలిపి క్యారీ చేసుకుని అరుపులతో చిందులు దూకేస్తూ ఉన్నాడు. అలాగే ప్రియా కూడా ప్రియా వీళ్ళతో కూడా ప్రియా వాళ్ళు అడగడంలో తప్పే లేదనిపించింది నాకు. ఇక రీతు చెప్పాం కదా, ఫుడ్ తిందాం అనుకుంది అవ్వలేదు. సరే ఈ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ గురించి కూడా చెప్పాం కదా. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా అయిందని చాలా ఇంట్రెస్ట్గా జరిగింది. ఇక్కడ లక్ మీద కూడా బేస్ అయ్యింది. సంజన కెప్టెన్ అవడంలో ప్రతి దశలో అదృష్టం కలిసి వచ్చిందని కూడా చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్ ఏం చేశాడు, కంటెండర్స్ 5 కూర్చోబెట్టి మిగతా 10 మందికి వాళ్ళకి 5 థమ్స్ అప్ థమ్స్ డౌన్ బోర్డ్స్ ఇచ్చి మిగతా వాళ్ళందరికీ ఎన్వలప్ కవర్స్ ఇచ్చి ఆ కవర్లోంచి ఒక్కొక్కరికి ఒక నెంబర్ తీసుకున్నారు. ఈ సుమన్కేమో నెంబర్ 1 వచ్చింది. అలాగే 1 to 10 నెంబర్స్ తీసుకుని ఒక్కొక్కరిని పిలిచాడు. కంప్లీట్గా లక్ మీద ట్రాన్స్పరెన్సీ మీద ఆధారపడినట్టే ఉంది. ఎందుకంటే సుమన్ వచ్చేటప్పుడు ఈ 5 కూడా సెలెక్ట్ చేసుకున్నట్టే సంజన ఫస్ట్ అతన్నే సెలెక్ట్ చేసుకుంది నాకు పార్ట్నర్గా నా టీం అంటే ప్రాసెస్ తెలియదు కనుక. బట్ ఫైనల్లీ ఆవిడ లక్ ఫేవర్ చేసి శ్రీజ ద్వారా ఆవిడ కెప్టెన్ అయ్యింది. అయితే భరణి ఎందుకంటే సుమన్ కోసం ఎవరు కూడా థమ్స్ అప్ ఇవ్వాలి, అందరూ డౌనే చేశారు. అట్లాగే భరణి 2వ ప్లేస్లో వచ్చేటప్పుడు ఆయన ఎమ్మెల్యే అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. ఎక్కువ మంది థమ్స్ అప్ ఇస్తే ఓకే అని. తనూజ్ వచ్చేటప్పుడు కూడా సేమ్ సుమన్ సెట్ లాగా అందరూ కూడా థమ్స్ డౌనే పెట్టారు, ఎవరు కూడా చేయలేదు. ఆ రాము రాధే వచ్చేటప్పుడు కూడా ఎక్కువ వస్తే ఆయన నేను సృష్టికి సపోర్ట్ చేస్తాను ఆయన వెళ్ళిపోయాడు. అలాగే శ్రీజ 5వ నెంబర్ వచ్చేటప్పుడు 1 2 3 4 5 వీళ్ళ నెంబర్స్. శ్రీజ 5వ నెంబర్లో వచ్చేటప్పుడు వాస్తవానికి అక్కడ డీమాన్ పవన్ అలాగే మాస్క్ మ్యాన్ ఉండేటప్పుడు సంజన ఉండేటప్పుడు సంజన శ్రీజకి డౌన్ ఇచ్చింది. థమ్స్ డౌన్ ఇచ్చేటప్పుడు వాళ్ళిద్దరు ఇచ్చేటప్పుడు జనరల్గా అక్కడ ప్రియా కావచ్చు అందరూ అనుకునేది ఏంటంటే ఎటు వాళ్ళంతా ఒకటి కాబట్టి ఆ మాస్క్ మ్యాన్కి కానీ డీమాన్కి కానీ ఈవిడ సపోర్ట్ చేస్తుంది అనుకుంటే బట్ ట్విస్ట్ ఇచ్చి లాస్ట్లో సంజన కూడా థమ్స్ అప్ పెడితే ఈ శ్రీజ నేను సంజనతో ఆడతానంటూ ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పింది ఆమె. ఎందుకంటే వీళ్ళిద్దరూ డీమాన్ పవన్ మాస్క్ మ్యాన్ గేమ్ నేను ఆల్రెడీ అగ్ని పరీక్షలో చూసా, ఈమెతో ఆడితే ఎట్లా ఉంటుందో చూద్దామనే ఉద్దేశంతో నేను ఈవిడిని చూజ్ చేసుకుంటాను అనడం వల్ల అదే ఆవిడకి అదృష్టమైంది, అడ్వాంటేజ్ అయింది. ఈరోజు ఫిజికల్ టాస్క్లు అదరగొట్టేసింది. ఆవిడ గెలిచి కెప్టెన్ అయింది, గెలిపించి ఈవిడ కూడా ఆడియన్స్ మనసులో ఒక అబ్బా 100% బాగా ఆడింది, పెట్ట కొంచెం కోతగానే చక్కగా ఆడింది అనేది వస్తుంది. ఆ తర్వాత వీళ్ళు 5 అయిపోయిన తర్వాత ప్రియా ఆటోమేటిక్గా డీమాన్ పవన్కి అలాగే పవన్ ఏమో 7 ప్లస్ ఫైనల్ హరీష్కి ఇట్లా ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతా జరిగింది. ఆ తర్వాత ఇక ఎవరు స్ట్రాటజీలు వాళ్ళది ఈ భరణి వీళ్ళందరూ అయినా సరే మన ముగ్గురులోనే అయితే సృష్టి అవ్వాలి లేదా ఎమ్మెన్యేలు అవ్వాలి లేదా సంజన అవ్వాలి మన వాళ్ళే కెప్టెన్ అవ్వాలి అని వీళ్ళ ప్లాన్స్. అట్టగా వాళ్ళు ఏంటి అయితే మన ఇద్దరిలోనే అవ్వాలి ఎవరో ఒకరు, అయితే డీమన్ పవన్ అవ్వాలి లేకపోతే హరీష్ అవ్వాలి, వాళ్ళ ప్లాన్స్ వాళ్ళవి వీళ్ళ ప్లాన్స్ వీళ్ళవి, ఎవరో రకరకాల ప్రయత్నాలు అయితే చేశారు. సంజన మాత్రం ముగ్గురులో ఎవరైనా బాగుంటుంది అనుకుంటే బట్ వీళ్ళలో మళ్ళీ ఆవిడ కాకుండా మిగతా ఎవరైనా సృష్టి కానీ ఎమ్మెన్యేలు అయితే బాగుండని వాళ్ళ ప్లాన్స్ వాళ్ళవి. సో మళ్ళీ వాళ్ళలోనే ఫైనల్గా ఏంటంటే టెనెంట్స్ ఒక గ్రూప్ అంటూ ఆడుకుంటూ మళ్ళీ వానర్స్ గ్రూప్ అంటూ ఆడుకుంటూ మళ్ళీ వానర్స్ గ్రూప్లో సబ్ గ్రూప్స్ సంజన కాకుండా అయితే బాగుంటుంది, ఆవిడకి వానర్స్లో కూడా క్లోజ్ అవ్వడం భరణే వాళ్ళు చెప్పడం. సో మొత్తానికి ఆట అయితే మొదలైపోయింది. ఇక ముందు రచ్చ ఉండబోతుంది. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి.